అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడం గల ప్రధాన కారణం ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ బిడ్డ మహిళా నాయకురాలుపై నిజంగా అనుచిత వాక్యం చేయడం చాలా బాధాకరం, విచారకరం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మహిళలను అవమానించడం అంటే ఒక వ్యక్తిని అవమానించడం కాదు, మన ఇంట్లో తల్లిని, సమాజాన్ని, రాజ్యాంగ విలువలనే అవమానించినట్లని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక బీసీ మహిళను కించపరచడం అంటే కోట్లాది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లే, గాయపరిచినట్లే అని సందర్భంగా అంటున్నాను. అందుకే నేను ఈ సందర్భంగా చెప్పదలసిన విషయం ఏంటంటే, మహిళల గౌరవం అనేది భారతీయ సంస్కృతికి పునాది. యాదవ సంక్షేమం కోసం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఒక సీనియర్ మహిళా నాయకురాలు శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్ గారిని అవమానించే ఆ భాష నిజంగా ఏ పరిస్థితుల్లోనూ అది చాలా అవమానకరణమని సందర్భంగా తెలియజేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన పేరేంది, మన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడట శివచరణ్ రెడ్డి. అసలు ఆయన పేరిట ప్రచారంలో ఉన్న ఆడియోను వింటుంటే ఎంత బాధ. ఈశ్వరమ్మ యాదవ్ గారిపై ఆ అనుచిత వాక్యాలు నిజంగా చాలా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరం ప్రజా జీవితంలో ఉన్న నాయకులం. మాటలు అనేటివి చాలా బాధ్యతాయుతంగా రావాలి. ఇది అంతేగాని ఇక్కడ మనం ఒక విషయం చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈశ్వరమ్మ యాదవ్ గారికి సభ్యురాలిగా అవకాశం వచ్చిందో అప్పుడే ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగానే అన్న అభిప్రాయాలు ఉంటే చెప్పాలి, కానీ ఇలా ఒక సామాజిక వర్గాన్ని అవమానించి అనేది చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళ గురించి మాత్రమే కాదు, యావత్ యాదవ సమాజ గౌరవం, బీసీల ఆత్మగౌరవం, మహిళల గౌరవం గురించి ఇలాంటి వాక్యాలు సమాజంలో విభేదాలను పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీసే ఈ ప్రక్రియ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు తమ మాటల పట్ల కొంచెం బాధ్యత వహించాలని, రాజకీయ పదవిలో ఉన్నవారు అసభ్యకరమైన భాష ఉపయోగిస్తే యువతకు ఒక తప్పుడు సందేశం వెళ్తుందని, అలాంటిది కరెక్ట్ కాదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ నేపథ్యంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి, నిష్పక్షంగా విచారణ జరిపించాలి. ఆరోపణలు ఏదైతే చేస్తున్నాడో ఆయనపై వెంటనే కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు యాదవులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఆయన దృష్టికి కూడా లిఖితపూర్వకంగా కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే పార్టీ లైన్ ఉందో ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఏదైతే యాదవ సమాజం బీసీ వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలను గౌరవించే సమాజమే అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడే రాజకీయ వ్యవస్థే సామాజిక ఐక్యతకు బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే అతను రాజీనామా చేయాలి, లేదంటే పార్టీ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి పౌరుడికి సమాన గౌరవము, హామీ లాంటివి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే మహిళలను గౌరవిస్తే చోటనే ఈరోజు దేవతలు తిరుగుతున్నారు. అలాంటి మహిళను ఈరోజు నువ్వు అవమానించడం చాలా బాధాకరమని, ఆ మహిళలను అవమానించే భాషకు, సామాజిక వివక్షకు, కుల అహంకారానికి మన సమాజంలో స్థానం ఉండకూడదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మహిళా గౌరవాన్ని కాపాడుకుందాం, బీసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిద్దాం, రాజ్యాంగ విలువలను నిలబెడదాం. అదే నిజమైన నాయకత్వం, అదే భారతీయ సంస్కృతి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.